కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో కోర్టు ఆదేశాలను స్పీకర్ ధిక్కరించారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ట్యాగ్ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో కోర్టు ఆదేశాలను స్పీకర్ ధిక్కరించారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ట్యాగ్ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ఏంటి, ఎట్లాంటి నోటీసులు స్పీకర్ గడ్డం ప్రసాద్కి వచ్చాయి? పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ఏంటంటే ఏ విధంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి తీసుకొచ్చారు ఆయన? అలాగే కేటీఆర్కి వేసినటువంటి పిటిషన్ ట్యాగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఎట్లాంటి ప్రొసీడింగ్స్ జరిగాయి? చక్రి, తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గతంలో అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్, దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తరపునటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో 3 నెలల్లో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే 3 నెలలు దాటినా ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. దానిపైన ఇప్పటికే కేసు విచారణ కూడా జరిగింది. ఈ మధ్య అంటే 4 రోజుల క్రితం ప్రత్యేకంగా 4 వారాల గడువిస్తూ 2 వారాల్లోగా పూర్తి అప్డేట్స్ ను తెలపాలని చెప్పి కూడా స్పీకర్ కు కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ సమయంలోనే ఇప్పటికే పార్టీ మారినట్లు ఉన్నటువంటి అనర్హత పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అందులో 7 పిటిషన్ల పైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక పిటిషన్ విచారణ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా పెండింగ్ లో ఉందనే విషయాన్ని కోర్టుకు స్పష్టం చేశారు ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘి. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో కూడా అంటే అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో స్పీకర్ కోర్టును ధిక్కరించారు. కోర్టు గతంలో 3 నెలల సమయం ఇచ్చిన 3 నెలల్లోగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోలేకపోయారంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విషయాన్ని మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్ లో పలు అంశాలను పేర్కొన్నారు. అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా అన్ని ఆధారాలు ఉన్నాయి, దాంతో పాటు 3 నెలల్లో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినా వీటిని ఫాలో కాలేదంటూ మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన పిటిషనర్ గా బీఆర్ఎస్ పార్టీ, దాంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించినటువంటి కేసు ఉంది. సో అందుకోసమే ఈ పిటిషన్ ప్రకారం స్పీకర్ కు నోటీసులు జారీ చేస్తూనే ప్రధాన పిటిషన్ ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు ట్యాగ్ చేస్తూ ఏదైతే ఫిబ్రవరి 6వ తేదీన జరిగేటటువంటి విచారణ సందర్భంగా అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ రోజు ఈ కేసును జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారించింది. ఇదే కోర్టు బీఆర్ఎస్ వేసినటువంటి కేసులను కూడా విచారిస్తుంది. అందులో భాగంగానే 16వ తేదీన ఆ విచారణ జరిగింది. సో ఈలోగా ఈ పిటిషన్ రావడం, వీటన్నిటి కూడా కలిపి అంటే ట్యాగ్ చేసే ఈ కేసు విచారణ అనేది జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి గతంలో అంటే ఏ విధంగానైతే కిషన్ రెడ్డి అటు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు ఎంపీగా. సో దానం నాగేందర్ అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, ఎమ్మెల్యేగా ఉన్నారు ఖైరతాబాద్ నుంచి. సో ఆయన మళ్ళీ అక్కడ రాజీనామా చేయకుండానే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు. సో ఇటువంటి ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయనేది ఇటు బీజేపీ కూడా స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగా రానున్నటువంటి విచారణ నాటికి అంటే ఈ ఇద్దరి కేసు ఎందుకు విచారించలేదని కూడా బీజేపీ పిటిషన్లో పేర్కొంది. ఇప్పటి వరకు మిగతా అందరినీ విచారించారు స్పీకర్, కానీ
కడియం శ్రీహరి దానం నాయందర్ల పిటిషన్ల పైన అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్ల పైన ఎందుకు విచారణ జరగలేదు? సో వాటి విచారణ జరగాల్సి ఉంది. ఇదంతా ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందంటూ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఈ రోజు ఎటువంటి వాదనలు జరగలేదు. వాళ్ళ పిటిషన్ను పరిశీలించి ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున పాత ప్రధాన పిటిషన్కు ట్యాగ్ చేస్తూ ఈ వేసినటువంటి పిటిషన్ ఆధారంగా నోటీసులు స్పీకర్కు జారీ చేశారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.